బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నేడు జరగనుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా వరంగల్ లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుందని తెలిసింది. కొండా సురేఖ, నాయని రాజేందర్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పలుమార్లు ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికలలోపు అంతర్గత కలహాలకు చెక్ పెట్టేలా క్రమశిక్షణ కమిటీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈ భేటీలో పార్టీలో అంతర్గత కలహాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో జరగనున్న సమావేశం ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సమావేశం చర్చించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పటాన్ చెరు కొత్త పాత నేతల మధ్య ఇంకా పంచాయతీ కొలిక్కి రాలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ యాదవ్ మధ్య సయోధ్య కుదరడం లేదు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న విభేదాల అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఈ రోజు అయితే మరి కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతోంది. సో ఈ భేటీ తర్వాత అయినా ఏవైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు ఉన్నాయో వాటిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? గాంధీ భవన్ లో మరి కాసేపట్లో కీలక భేటీ జరగబోతా ఉంది. ఏదైతే పార్టీలో ఇప్పటికే చాలా వరకు కూడా టీపీసీసీకి ఫిర్యాదులు రావడం జరిగిందో, పార్టీ నేతల మధ్య నెలకొన్నటువంటి విభేదాల కారణంగా చాలా వరకు కూడా ఫిర్యాదులు టీపీసీసీకి అందడం జరిగింది. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. ప్రధానంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించే దిశగా అయితే పిసిసి కసరత్తు చేస్తా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అంతకంటే ముందు పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్గత కలహాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి అంశం పైన ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా రాజగోపాల్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అటు కాంగ్రెస్ పార్టీపై, ఇటు ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదనే అక్కసుతోటి ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అంశంపై కూడా క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా గత కొన్ని ఇదివరకే ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఈ జిల్లాలో పార్టీ కొత్త పాత నేతల మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. చాలా వరకు కూడా ఒక విభేదాలకు కారణం అవుతా ఉంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే కొండా సురేఖ, అదేవిధంగా నాయి రాజేందర్ రెడ్డి వ్యవహారం అది ఇప్పటికే ఇటు పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళందరి మధ్య సయోధ్య కుదుర్చాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా మనం చూసాము, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏదైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొండా సురేఖ తీసుకున్నటువంటి నిర్ణయానికి నాయన రాజేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొంత కాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇటు పార్టీ నాయకుల మధ్య విభేదాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇక పటాన్ చెరు విషయానికి వచ్చినట్టు పటాన్ చెరులో కూడా ఇటు కొత్త పాత నేతల మధ్య పంచాయతీ నడుస్తా ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కుదరడం లేదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కావచ్చు, ఇతర పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే పార్టీ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళందరి మధ్య సయోధ్య కుదర్చాలని చెప్పి పార్టీ ఇప్పటికే డిసైడ్ అయింది. దీనికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ రోజు సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరెవరి మధ్య ఇట్లాంటి విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాలు అన్నిటికీ చెక్ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరైనా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వెళ్తే వారిపై రేటు తప్పదనే సంకేతాన్ని కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా పార్టీ నుంచి
ఇప్పటికే అంతర్గతంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు పార్టీకి ఇప్పటికే ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పైన కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతల మధ్య సమన్వయం లేని మధ్య వీరి అంశాన్ని పార్టీ ఏ విధంగా చూస్తా ఉంది అనేది కూడా కీలకంగా మారింది. మరి కాసేపట్లోనే మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. పార్టీలో ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పరిష్కరించాలి, సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే టీపీసీసీ నుంచి ఆదేశాలు, అదేవిధంగా ఏఐసీసీ నుంచి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రాజు, మనం చూసాం వరంగల్ పంచాయతీ అనేది ఎంత రచ్చైందో. సో అయినా సమసిపోయింది అనుకున్నాం, బట్ మళ్ళీ తెరపైకి వచ్చింది వరంగల్ పంచాయతీ. సో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ భేటీలో? ఇప్పటికే ఈ వరంగల్ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రి కొండా సురేఖకు వీళ్ళకి మధ్య పొసగడం లేదు అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా వార్తలు వస్తా ఉన్నాయి. ప్రధానంగా అవి బయటకు మీడియాకు కూడా వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారో వారికి తెలియకుండానే తీసుకుంటున్నారు, తమను సంప్రదించకుండానే మంత్రి ఒంటెద్దు పోకడలకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికే మంత్రిపై గురుగా ఉన్నారు. దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలకు కూడా ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తాజాగా నిన్న కూడా ఏదైతే దేవస్థానం విషయంలో, ఏదైతే భద్రకాళి దేవస్థానం విషయంలో ఇప్పటికే ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా ఒక మంత్రిగా అని చెప్పేసి కూడా మంత్రి కూడా నిన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా మంత్రి ఈ విధంగా నియామకాలు చేయడం సరికాదని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే అధిష్టానానికి నాయన రాజేందర్ రెడ్డి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇవన్నీ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సయోధ్య కుదర్చడం ఇప్పటి అత్యవసరం అని చెప్పేసి కూడా పార్టీ నేతలు గుర్తించడం జరిగింది. ప్రధానంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. కాబట్టి పార్టీలో ఇట్లాంటి అంతర్గత కలహాలు ఉంటే మంచిది కాదు. ఖచ్చితంగా ఇది పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది పార్టీకి కూడా నష్టం కలిగించే అవకాశం కనిపిస్తా ఉంది. పార్టీకి వ్యతిరేకంగా ఇలాగే చాలా మంది మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. బయటకు వచ్చి కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి కూడా పార్టీ సహజంగానే క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఇటు రాజగోపాల్ అంశం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీ కావచ్చు, ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, ఇవన్నిటిపై ఇప్పటికే ఫిర్యాదులు చాలా వరకు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పలుమార్లు భేటీ కావడం జరిగింది. ఈ రోజు కూడా భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే ఆ పార్టీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా వరకు కూడా సమస్యలను ఈ రోజు పరిష్కరించే అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అంతా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ నగరంలోని రైల్వే మైదానంలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో చేపట్టిన యాత్రకు ఇది ముగింపు సభ. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. శనివారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలివస్తున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఈ వేదికపై నుంచి పిలుపు ఇవ్వనున్నారు. ఈ సభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పాల్గొనున్నారు. విశాఖపట్నానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారమే చేరుకున్నారు.
బీహార్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు జేపీ నడ్డా. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలోని ఓ హోటల్ కి బయలుదేరారు జేపీ నడ్డా. ఈ రోజు సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో జరగనున్న సారథ్యం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్ లో ఉన్న ప్రతి దేశ భక్తుడు పాకిస్తాన్ తో మ్యాచ్ ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పహల్గామ్ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలు కూడా తాను కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ ను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ మ్యాచ్ ని బైకాట్ చేయాలని బీసీసీఐని ఆయన కోరారు. పహల్గామ్ లో హిందువా అంటూ ఉగ్రవాదులు పేరు అడిగి మరీ చంపేశారని గుర్తు చేశారు. అలాంటి ఉగ్రదేశంతో ఎందుకు క్రికెట్ మ్యాచ్ ఆడాలని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్ పై కొందరు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశ భక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్ లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరు కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పహల్గామ్ పైన అటాక్ అయిన తర్వాత సింధూర్ ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్ లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన గాని పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన గాని ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఏపీలో మరో పథకం అమల్లోకి రానుంది. అక్టోబర్ 1 నుంచి వాహన మిత్ర సాయం అందించనున్నారు. ఆటో, రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 17 నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులకు ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. 1 నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ప్యాసింజర్, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి రేషన్ కార్డు కలిగిన వారికి ఈ సాయాన్ని అందిస్తారు. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరుతామన్నారు. ఇందుకోసం ట్రైబ్యునల్లో సమర్థ వాదనలు వినిపించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశించారు. అవసరమైన ఆధారాలన్నీ న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు, అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు
వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఈ నెల 23, 24, 25 తేదీలో ఢిల్లీలో కృష్ణా జిల్లా వివాదాల ట్రిబ్యునల్ విచారణ జరగనుండగా తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కేవే హురా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ భుజా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట, కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జిల్లాలు తప్ప వేరే గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి బలంగా తీసుకెళ్లాలన్నారు. నదీ జలాల వాటాల పంపిణీ, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణాలో 904 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా వాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించి తలపెట్టిన అసంపూర్తిగా ఉన్న నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో రావాల్సిన న్యాయమైన వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలను కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ నాటి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందన్నారు. ఈ నిర్లక్ష్య, ఉదాసీన వైఖరి కారణంగా ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిన విషయాన్ని ట్రిబ్యునల్ కి వివరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 10 టీఎంసీల నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తుందని ఆరోపించారు. ఇందుకోసం కాలువల సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సైతం ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న తీరును ఆధారాలతో సహా ట్రిబ్యునల్ కి నివేదించాలని న్యాయ నిపుణులకు సీఎం సూచించారు. తిరుమల శ్రీవారిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా శక్తిపై శ్రీవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహిళా శక్తి ముందుకు వెళ్తేనే దేశం ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్తుందన్నారు. మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు, పథకాలు తీసుకొస్తున్న ప్రధాని మోడీకి దీర్ఘాయువు, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి పాదాల చెంత తిరుపతిలో మొట్టమొదటిసారి జాతీయ మహిళా సాధికార సదస్సు ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం, వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు, పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళ్తేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము. మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
బోయినపల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాలో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ని నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ని ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. ఏం పెట్టకే అవసరం లేదు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామానికి చెందిన మర్రిపూడి నారాయణ తన భార్య జయమ్మను అర్ధరాత్రి అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం నారాయణ కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నారాయణ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. భార్య జయమ్మపై అనుమానంతోనే నారాయణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 4 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 698.850 అడుగులు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 4.408 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో 19,277 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 27,644 క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.
आदेशाలు दिए బ్రిటన్ లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్ లో జరిగిన ఈ ప్రదర్శనలు టాబీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్టు గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతారంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గద్వాల గర్జన సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు. 6 నుంచి 9 నెలల్లో గద్వాలకు ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు. మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిటిది, ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లు వేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలంటున్నారని, కేటీఆర్ కి రాహుల్ పై మాట్లాడే అర్హత ఉందా అంటూ నిలదీశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారని ఆరోపించారు.
దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హత మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరిచి సమయం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతా ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణ వాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరదో అర్థమవుతా ఉంది. మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు, మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారు విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు, స్థాయి మరచి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జాబ్ మేళాలో హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిందని విమర్శించారు. తాము ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహిస్తామని, చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ కావాలని నిరుద్యోగులకు సూచించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని, ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 10,000 కూడా ఇవ్వలే. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. అంతకు మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడా, నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా? ఎక్కడ పోయి 2 లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు. ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఓ రోజు ఒక కాగితం పెట్టింది టేబుల్ మీద, చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది. పోనీ అదన్నా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. సో ఈ రకంగా నోరుంది కదా అని గాయి పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది. అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ తరఫున మా శాయశక్తి